మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడు నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మీ సహాయం కొరకై మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి నాయన. మీ మాటలు నాయన విలువ కలిగినవి, మీ మాటలు జ్ఞానాన్ని బోధించేవి, మీ మాటలు మా జీవితంలో శక్తిని నింపేవి నాయన. అలాంటి మీ స్వరాన్ని మాకు వినబడినవ్వమని, ఇదిగో నాయన మేము మీకు అతి చేరువుగా నాటి రావటానికి మాకు సహాయం దయచేయమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం దేవుడు మెచ్చే ఆత్మీయ జీవితం. ఈరోజు చాలా రకాల జీవిత విధానాలని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మరి జీవించడం, ఈ సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరో దేవుని గురించి తెలియని వారి గురించి మనం మాట్లాడతల్లా. ఒక మంచి విశ్వాసిగా కొనసాగుతూ దేవుని సంఘానికి జత చేయబడి దేవుని బిడ్డ క్రైస్తవుడు క్రైస్తవురాలు అనే ఒక ముద్రను కలిగి ఈ సమాజంలో జీవిస్తున్న వారు కూడా వారికి నచ్చినట్టుగా, వారికి పరిస్థితులు నడిపించినట్లుగా నడవడం మనం చూస్తాం. దేవుడు మనల్ని మెచ్చితే మన జీవితం దేవుణ్ణి మెప్పించేదిగా, దేవుణ్ణి కదిలించేదిగా, దేవుడి కృపను పొందుకునేదిగా ఉంటే ఎవరైనా మన దీవెనలు ఆపగలరా? ఎవరైనా మనకు నెమ్మది రాకుండా, మనకి శాంతి లేకుండా చేయగలరా? ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. అంటే దేవుడు మెచ్చే జీవితం ఏంటి? మనం ఎలా జీవిస్తే దేవుడు మెచ్చుతాడు? అసలు దేవుని ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి, నమ్మాలి. దాని ప్రకారంగా మనం సరిచేసుకోవాలి. మనం సరిచేసుకోకుండా, మన జీవితంలో మార్పులు చేసుకోకుండా, దేవుడు మెచ్చేటట్లుగా మనం మారకోకుండా ఉంటే మనం ఈ లోకంలో దీవెనను చూడలేకపోవచ్చు, అలాగే నెమ్మదిని చూడలేకపోవచ్చు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యంగా నిత్యజీవాన్ని కూడా కోల్పోవచ్చు. కాబట్టి ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక విశ్వాసుగా, ఒక సేవకుడుగా నీలో ఎలాంటి ఆత్మీయ జీవితం ఉంది, అది దేవుడు మెచ్చుతాడా అనేది మనం అర్థం చేసుకుని, ఒకవేళ ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంది అంటే సరి చేసుకోవడం, మరలా ప్రభు సహాయాన్ని కోరుకోవడం, ముందుకు నడవడం చాలా అవసరం కదా. సో ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే దేవుడు మెచ్చే ఆత్మీయ జీవితం. ఈ అంశాన్ని నేర్చుకోవడం కోసం మనం ఈ యొక్క వాక్య భాగంలో ప్రస్తావించబడుతున్న పేర్లు రెండు. ఒకటి పౌలు, రెండు కొర్నేలి. సో ఈ పౌలుని, ఈ కొర్నేలిని, వారి జీవితాలను చూసి సో వారు కలిగి ఉన్న జీవిత విధానాలను బట్టి ఏమి నేర్చుకోవాలి అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయు, యూకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఈ మాట పౌలు తిమోతికి రాస్తున్న లేఖలో ప్రస్తావించిన మాట. ఎంత ధైర్యంతో, సాహసంతో కూడుకున్న స్టేట్మెంట్ ఇది. ఒక వ్యక్తి, పౌలు తన శిష్యుడైన తిమోతికి, పౌలుతో కలిసి సేవా పరిచర్యలో పాలు పంపులు పొందిన వ్యక్తి తిమోతి, పౌలుకి అతి సామీప్యంగా జీవించిన వ్యక్తి. ఎవరైనా మీతో కలిసి జీవించే వారికి మీ గురించి బాగా తెలుస్తుంది. ఒక సేవకుని గురించి ఆ ఊళ్ళో వాళ్ళకి, అలాగే టీవీలో చూస్తున్న వాళ్ళకి వారి అభిప్రాయాలు, వారి ఆలోచన విధానాలు, వారి ఆత్మీయ జీవితం, వారి ప్రవర్తన, వారి ప్రేమ, వారి విశ్వాసం, ఇవన్నీ కూడా సుస్పష్టంగా దూరంలో ఉన్నవారికి తెలియదు. అంతే కదా. లేకపోతే వారి
మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వేల కొలది తరలి వచ్చి వాక్యం విన్న వారికి కానీ తెలియకపోవచ్చు. ఎవరికి తెలుస్తుంది? ఆ యొక్క సేవకుని గురించి, లేకపోతే ఆ పర్టికులర్ వ్యక్తి గురించి, ఆ యొక్క వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉంటున్న సహవాసంలో ఉంటున్న వారికి, ఎక్కువ వారితో కలిసి జీవిస్తున్న వారికి బాగా తెలుస్తుంది. వారి జీవిత భాగస్వామికి, వారి కుటుంబీకులకి, వారి బిడ్డలకి బాగా తెలుస్తుంది. దూరంగా ఉంటున్న వారికి తెలియదు. తిమోతికి పౌలుకి మధ్య ఉన్న రిలేషన్, అతి ప్రియమైన శిష్యుడు తిమోతి పౌలుతోనే ఉండేవాడు, పౌలుతో కలిసి నడిచేవాడు, పౌలుతో కలిసి జీవించేవాడు, పౌలుతో కలిసి దేవుని పరిచర్య చేశాడు. ఈ రీతిగా పౌలుతోనే కలిసి చాలా 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 కాలం జర్నీ చేశాడు. ఇప్పుడు తిమోతికి పౌలు గురించి బాగా తెలుసు కదండి. పౌలు అలవాట్లు, పౌలు ఆలోచన విధానాలు, పౌలు మాట తీరు, పౌలు ప్రవర్తన, పౌలు విశ్వాసం, పౌలు కనపరిచే ప్రేమ, దేవుని పట్ల పౌలు కలిగి ఉండే భక్తి, ఇవన్నీ కూడా బాగా తిమోతికి తెలుసు. అలాంటి వ్యక్తితో పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు? 10వ వచనం, ఓ తిమోతి, నా బోధ, నా ప్రవర్తన ఎలాగుంటుందో నీకు తెలుసు కదా. ఎంత బోల్డ్, ధైర్యంతో కూడిన స్టేట్మెంట్ చేస్తున్నాడు చూడండి. ఏ రీతిగా నా అలవాట్లు ఉన్నాయో, ఏ రీతిగా సాటి వ్యక్తి దగ్గర నేను నడుచుకుంటానో, ఏ రీతిగా నేను బాధ్యతాయుతంగా ఈ సమాజంలో ఉంటానో, నా మాట ఎలా ఉంటుందో, నా చూపు ఎలా ఉంటుందో, నా చేతలు ఎలా ఉంటాయో, ప్రవర్తన అంటే ఆలోచన చేయండి, ఇవన్నీ వస్తాయి. నా బోధను, నా ప్రవర్తనను ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా నువ్వు ఈ మాటలు చెప్పగలవో లేదో ఆలోచన చేసుకో. దేవుడు మెచ్చే ఆత్మీయ జీవితం ఎలాగుండాలో మనకు అర్థమవుద్ది. ఇంకా చూడండి, నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు, నా అంతరంగంలో ఉండే ఆలోచన ఏంటో నీకు తెలుసు, నా గురి ఏంటో తెలుసు, నా విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసు. దేవుడు ఎంత విశ్వాసాన్ని నేను కలిగి జీవిస్తున్నానో నీకు తెలుసు. చూడండి ప్రియులారా, పౌలు యొక్క విశ్వాసం గురించి ఆలోచన చేస్తే, పౌలు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పౌలు ఎన్నో సమస్యలు గుండా వెళ్ళాడే, ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం పౌలు మీద జరిగింది. ఇప్పుడు సేవకులు మనం చూస్తూ ఉంటే చాలా గౌరవప్రదమైన స్థితిలో విశ్వాసులు చేత ఎంతగానో ప్రేమింపబడుతూ, వారి చేత ఆదరింపబడుతూ, వారి చేత పోషింపబడుతూ, వారి చేత హెచ్చింపబడుతూ ఒక దీవెనకరమైన ఉన్నతమైన జీవితాన్ని ఈనాటి చాలామంది సేవకులు పొందుకుంటూ అనుభవిస్తూ ఉండుండొచ్చు. ఆనాడు పౌలు కనపరిచిన విశ్వాసం, ఎన్నోసార్లు క్రీస్తుని ప్రకటిస్తున్నాడన్న కారణం చేత పౌలును కొట్టారు, చాలాసార్లు జైల్లో పెట్టారు, పౌల్ని చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు అతి కష్టం మీద తప్పించుకుని పారిపోయిన సందర్భాలు కూడా పౌలు జీవితంలో ఉన్నాయి. ఈ రీతిగా పౌలు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా, క్రీస్తు మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకోకుండా క్రీస్తు పని విశ్వాసంతో చేశాడు. అలాంటి పౌలు తిమోతితో ధైర్యంగా చెప్తున్నాడు, తిమోతి, నా విశ్వాసం గురించి నీకు తెలుసు, నా బోధ గురించి నీకు తెలుసు, నా ప్రవర్తన గురించి నీకు తెలుసు, నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. ఈనాడు చాలామంది విశ్వాసులు పై కాడ కబుర్లు చెప్తారేమో కానీ వారికి అతి సామీప్యంలో ఉండే వారి దగ్గర తేలిపోతూ ఉంటారు, వారి గురించి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి వారికి. చాలామంది సేవకులు డమ్మంగా, చాలా గంభీరంగా వాక్యాలు చెప్తారేమో కానీ వారి వ్యక్తిగత జీవితాలలో పరిశుద్ధత లేనప్పుడు, వారి వ్యక్తిగత జీవితాలలో సరి అయిన ఆత్మీయత లేనప్పుడు, వారి వ్యక్తిగత జీవితాలలో దీర్ఘశాంతం వారికి లేనప్పుడు, వారి వ్యక్తిగత జీవితాలలో దేవుని పట్ల సరైన ఉద్దేశాలు వారికి లేనప్పుడు, వారి వ్యక్తిగత జీవితాలలో సరైన ప్రవర్తన వారికి లేనప్పుడు, వారితో కలిసి అతి సామీప్యంగా ఉంటున్న వారికి తెలిసిపోదా? వారు మరి దేవునిని, మరి ఆయా సేవకులని వారు తేలికగా చూడరా? మరి ఆ తరువాత కాలంలో ఆయా శిష్యులు కానీ, ఆ సేవకులతో కలిసి పరిచర్య చేస్తున్న వారు కానీ, తోటి సహవాసులు కానీ, తోటి సేవకులు కానీ సరైన ఆత్మీయతను, పరిపక్వతను కలిగి జీవించడానికి అది అడ్డుగా ఉంటుంది. ఆ జీవిత విధానాన్ని చూసిన వారు అలాగే ఆత్మీయత పట్ల తేలిక భావాన్ని కలిగి ఉండి గురిలేని బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. వారు కూడా ఒక సాదా సీదాగా మరి ముసుగు వేయబడిన స్థితిలోనే సమాధులను పోలే జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాలను మనం సరిగా అర్థం చేసుకుని రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. పౌలు ఇంత ధైర్యంతో తనతో కలిసి జీవించి తనతో కలిసి నడిచిన తిమోతితో, ఓ తిమోతి, నా ప్రవర్తన ఏంటో
నా బోధ ఏంటో, నా ఉద్దేశం ఏంటో, నా విశ్వాసం ఏంటో నీకు తెలుసు. ఎంత విశ్వాసం నువ్వు దేవుని పట్ల కలిగి ఉంటే అంత అద్భుత కార్యాలని నీవు చేయగలుగుతావు. అంత అద్భుతంగా దేవుని కొరకు అనేక మందిని రక్షించగలుగుతావు. పౌలు యొక్క విశ్వాసం అచంచలమైనది, చాలా గొప్పది. ఎందుకంటే పౌలుని ఖైదు చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఓడలో తీసుకెళ్తా ఉంటే పౌలు ఏమన్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణం అంత సురక్షితంగా అనిపించడం లేదు, ఇది మనకు మంచిది కాదు, మనం ఇక్కడి నుంచి కదలటం మంచిది కాదంటే ఆ యొక్క సైన్యాధికారి కానీ ఆ నావికుడు కానీ పౌలు మాట ఎందుకు వింటారు? అతను ఒక ఖైదీ, పౌలు ప్రయాణికుడు కూడా కాదు. పౌలుని ఖైదు చేసి అరెస్ట్ చేసి ఒక ఖైదీగా తీసుకెళ్తున్నారు, దోషి. అలాంటి వ్యక్తి మాటను లెక్క చేస్తారా? లెక్క చేయలా. ఊరుకోవయ్యా, నీకేం తెలుసు, నావికుడి కంటే నీకు ఎక్కువ తెలుసా అని హేళన చేసి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళితే పౌలు చెప్పినట్లుగానే వారు ప్రమాదంలో, తుఫానులో వారు చిక్కుకున్నారు. అసలు ఏంటి ఆ భయంకరమైన ఆ అలజడితో కూడిన పరిస్థితుల్లో వారు బ్రతుకుతామనే ఆలోచన కూడా ఏమాత్రం కూడా లేదు. ఒడ్డుకు చేరే అవకాశమే లేదు. అది అసాధ్యం. అది నావికుడి అభిప్రాయం, అలాగే సైన్యాధికారికి కూడా వచ్చేసిన అభిప్రాయం. చూడండి, మరి అంతకుముందు పౌలు చెప్పినప్పుడు వారు వినుకోకుండా ముందుకు వెళ్ళారు, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియులరా, పౌలు ఆ పరిస్థితి గురించి ప్రార్థన చేసిన తర్వాత దేవుని నుంచి సమాధానాన్ని పొందుకున్నాడు. దేవుని నుంచి సమాధానాన్ని పొందుకుని మరి వారి దగ్గరికి వచ్చి, అయ్యలారా, మీరు భయపడకండి, మనము సురక్షితంగా గమ్యానికి చేరుతాం, నా దేవుడు నాకు చెప్పాడు, ఇది నెరవేరుతుంది అని పౌలు గట్టిగా వారికి చెప్పినప్పుడు వారు పౌలు మాటల వైపు కొంచెం బెండ్ అయినట్టుగా, వారు ఆ పౌలు మాటలని కొంచెం నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటో తెలుసా? మునుపు పౌలు చెప్పినప్పుడు వారు విశ్వసించలేదు, కానీ పౌలు చెప్పిన రీతిగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పౌలు మాట మీద కొంచెం లక్ష్యం ఉంచేటట్లుగా ఆ పరిస్థితి దీనికి దోహదం చేసింది. ఆ తదుపరి వారు మెలితే అనే ద్వీపాన్ని దగ్గరికి వెళ్ళటం మనందరికీ బాగా తెలుసు. సో ఆ ఓడ మెలితే ద్వీపాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ద్వీపవాసులు మరి ఆ పౌలుని పాము కరిచినప్పుడు, ఆ పాము కరిస్తే ఆ పాము కరిచి బ్రతికిన వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ లేరు. ఆ పాము కరిచిన తర్వాత పడి నురుగు కక్కుని చచ్చిపోవాల్సింది, అంతగా భయంకరమైన విషసర్పం ఆ పాము. అలాంటి ఆ పాము పౌలుని కరిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకడని, పడి చచ్చిపోతాడని ఆ యొక్క ద్వీపవాసులు, ఆ తెగవారు చూస్తున్నప్పుడు పౌలుకి ఏమీ అవ్వకపోతే ఇతను మనిషి కాదు దేవుని కుమారుడు అన్నారు. మనిషి కాదు దేవుని కుమారుడు అన్నారు. దానికి గల కారణం పౌలులో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ పాము విషయం కూడా ఆ పౌలుని ఏమీ చేయలేకపోయింది. చాలా పరిస్థితులు మరి మన జీవితాల్లోకి రావచ్చు, కానీ అవి మనకు హాని చేయకోకుండా దేవుడు కాపుదలిస్తాడు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. సో అంతకు ముందు ఎన్నడూ కూడా ఎవరు బ్రతికి బట్టగట్టిన వారు లేరు. పౌలుకి ఏమీ కాకపోయేపాటికి ఆ యొక్క తెగవారు, ఆ ద్వీపవాసులు అన్నారు, దేవుని కుమారుడు అన్నారు. వారు ప్రార్థన చేయించుకోవడం మొదలెట్టారు. అక్కడ ప్రార్థన చేయించుకున్నప్పుడు వారికి స్వస్థత వస్తూ ఉంది. అలాగే ఆ విశ్వాసంతోనే ఆ మిలితే ద్వీపం యొక్క అధికారి తండ్రికి ఒక రక్తభేది అనే జ్వరంతో బాధపడి చావు బ్రతుకుల్లో ఉంటే అతని దగ్గరికి పౌలుని తీసుకువెళ్ళి ప్రార్థన చేయిస్తారు. ప్రార్థన చేయించినప్పుడు పౌలు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ యొక్క అధికారి తండ్రి బ్రతుకుతాడు. ఆ రక్తభేది అనే జ్వరం తగ్గుతుంది. ఆ తదుపరి ఆ యొక్క ద్వీపవాసులు అందరూ కూడా అనేక మందికి, అస్వస్థతతో ఉన్న అనేక మందికి కబురు పెట్టి వారందరినీ కూడా పౌలు దగ్గరకు తోడుకుని వస్తే పౌలు వారందరికీ ప్రార్థన చేసి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దేవుని ద్వారా అనేక మంది స్వస్థతను పొందుకుని యేసుక్రీస్తు గురించి ఆ ద్వీపవాసులు తెలుసుకోవడానికి, రక్షింపబడటానికి అది దోహదం చేస్తుంది. ఇదంతా ఎవరి విశ్వాసం వలన కలిగిందంటే పౌలు విశ్వాసం వలన కలిగింది. చాలా భయంకరమైన సమస్యలు పౌలుకు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండి ముందుకు నడిచాడు. కాబట్టి ప్రియులరా, దేవుని పట్ల పౌలు కలిగి ఉన్న విశ్వాసం ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్పదో, ఎంత అచంచలమైనదో అది తిమోతికి బాగా తెలుసు. నేటి అంత్య దినాలలో భయంకరమైన రోజుల్లో కూడా ఒక సేవకునికి, ఒక విశ్వాసికి ఇంత గొప్ప విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయండి. అనేక మంది ప్రభు వైపు తిప్పబడతారు. అనేక మంది రక్షింపబడతారు. అనేక మంది ప్రభు కొరకు పట్టబడతారు. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారు ప్రభు కొరకు పట్టబడ్డారు. అలాగే ఆ మెలితే ద్వీపవాసులు కూడా
ప్రభు కొరకు పట్టబడ్డారు. నేటి సమాజంలో ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇంతమంది క్రీస్తుని వెంబడించడానికి కూడా కారణం క్రీస్తులో ఉన్న గొప్పతనం, క్రీస్తులో ఉన్న ఆ గొప్ప స్వస్థత, క్రీస్తులో ఉన్న ఆ గొప్ప విడుదల, క్రీస్తులో ఉన్న ఆ మహిమైశ్వర్యము ప్రియులారా అనేక మంది పొందుకుంటున్నారు కాబట్టి, అనేక మంది క్రీస్తు ప్రేమను వారి జీవితాల్లో అనుభవించగలుగుతున్నారు కాబట్టి ప్రభు వైపు త్రిప్పబడుతున్నారు. ఆలోచన చేస్తే క్రీస్తులో ఎంత గొప్పతనం ఉందో మనకు అర్థమవుతుంది. పౌలు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అంత గొప్ప పరిచర్య జరిగింది. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా నీలో అంత విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉంది. పౌలు ఎంత ధైర్యంగా తిమోతికి చెప్తున్నాడు. తనతో కలిసి జీవించిన తిమోతికి, ఎవరో పరాయివాడికి కాదు, ఎక్కడో దూరంగా ఉన్నవాడికి కాదండి, మీ గురించి బాగా తెలిసిన వానికి, మీ ఇంట్లో మీతో కలిసి జీవించేవానికి నా దీర్ఘశాంతం ఎలాగుంటుందో నీకు తెలుసు కదా, నా ప్రేమ ఎలాగుంటుందో నీకు తెలుసు కదా, నా ఇంచు కూడా నీకు తెలుసు కదా అని మీరు చెప్పగలరా? చెప్పలేం. చెప్పగలిగినప్పుడు సరి అయిన ఆత్మీయ దీవెనకరమైన జీవితం అనుకున్నట్లు. చూడండి ప్రియులారా, పౌలు ఎంత ధైర్యంగా తిమోతితో చెప్తున్నాడో. ప్రియులారా, మనం అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాంటి ప్రవర్తనను ఏమండి, నేను ఎలా జీవిస్తానో నీకు తెలుసు కదా, నా ప్రేమ ఏంటో నీకు తెలుసు కదా, నా దీర్ఘశాంతం ఏంటో నీకు తెలుసు కదా, నేను ఎంత మంచివాడినో నీకు తెలుసు కదా, నేను ఎంత మంచిగా విశ్వాసంతో ఉంటానని నీకు తెలుసు కదా, నా భక్తి ఏంటో నీకు తెలుసు కదా అని నీవు నీ భార్యతో చెప్పగలవా? నీ భర్తతో చెప్పగలవా? నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, నీ కుటుంబీకులతో, నీతో అతి సామీప్యంగా జీవిస్తున్న నీ స్నేహితులతో నువ్వు చెప్పగలవా? చెప్పగలిగినప్పుడు, నీ గురించి వారు ఈ రీతిగా మాట్లాడగలిగినప్పుడు, సో అది కదా గొప్పతనం, అది కదా దేవుడు మెచ్చే ఆత్మీయ జీవితం. పౌలు అలాంటి జీవితం జీవించాడు కాబట్టి అంత ధైర్యంగా ఆ స్టేట్మెంట్ చేయగలుగుతున్నాడు. సో నా దీర్ఘశాంతమును, అయ్యా తిమోతి, నా దీర్ఘశాంతం ఏంటో కూడా నీకు తెలుసు. ఎంతమంది కొట్టినా నేను పల్లెత్తి కూడా వారిని ఏ మాట అనలేదు సుమా, వారి మీద తిరగబడలేదు కదా, వారిని తిరిగి దూషించలేదు కదా, వారిని తిరిగి నేను ఎక్కడా కూడా వారి మీద తగువుకి వెళ్ళలేదు కదా అని చెప్పి నా దీర్ఘశాంతం ఏంటో నీకు తెలుసు. ఈనాడు చూస్తూ ఉంటే విశ్వాసులకి దీర్ఘశాంతం లేకుండా ఉంటుంది, ఏమంటే సేవకులకి కూడా దీర్ఘశాంతం లేకుండా ఉంటుంది. ఎవ్వరు కూడా కొంచెం ఒక మాటను కానీ, కొంచెం నష్టాన్ని కానీ ఏమాత్రం తట్టుకోలేక కోపంతో ఊగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోపము పాపం, కోపంతో కూడిన మాటలు, దూషణ మాటలు, ఏమంటే తొందరపాటు మాటలు, క్రమము తప్పిన మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు ఒక సేవకుని నోటికి కానీ, విశ్వాసి నోటికి కానీ రావడం తగదు ప్రియులారా. దీర్ఘశాంతం అనేది కనిపించాలి. ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాస్తవానికి దీర్ఘశాంతంగా జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. దీర్ఘశాంతంతో ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు సమాజంలో ఇంటి పక్కన వాడు నష్టపరచాలని చూస్తాడు, ఇంటి ముందు నష్టపరచాలని చూస్తాడు, ఆ సందులో వాడు నష్టపరచాలని చూస్తాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. అదేమనంటే ఈడేం చేయట్లేరా అనుకుంటారు. దీర్ఘశాంతంలో అంత్య దినాల్లో, ఇలాంటి రోజుల్లో ఎవరిని నష్టపరచుకోకుండా ఉంటాం అది చాత్కాంతనంగా భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదేమైనా దేవుడు చెప్పాడు సుమా, దేవుడు చెప్పాడు కదా దీర్ఘశాంతంతో ఉండమని, యుద్ధానికి పోమని కానీ, తగాదా పడమని, నోరు వేసుకొని పడిపోమని, లేకపోతే వారి నోరు మూపించమని నీకు ఎప్పుడైనా చెప్పాడు దేవుడు? వారిని ఖండించమని, ఏమండి ఎవరిని ఖండించమని? తప్పు చేసేవారిని నువ్వు ఒక సేవకుడిగా వాక్యంతో ఖండించు, అంతేగాని రోడ్డు మీద ఖండించమని కానీ, లేకపోతే యూట్యూబ్లో ఖండించమని కానీ, లేకపోతే ఒక ఏదైనా ప్లాట్ఫామ్లో అలా ఖండించమని కాదు కదా సుమా. పౌలు అంటున్నాడు, నా దీర్ఘశాంతం నీకు తెలుసు తిమోతి అంటున్నాడు. దీర్ఘశాంతం ఉండాలండి. దీర్ఘశాంతమే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీర్ఘశాంతమే మన ఆత్మీయతను కాపాడుతూ ఉంటుంది. చాలా కుటుంబాల్లో దీర్ఘశాంతం లేక, ఐక్యత లేక అల్లాడిపోతూ ఉంటారు. చాలా గలిబిలి, చాలా గొడవలు, కలతలు, ఇబ్బందులు, ఏమండి నెమ్మది లేని స్థితి, భార్యాభర్తల మధ్య నెమ్మది లేని స్థితి, అత్తకోడల మధ్య నెమ్మది లేని స్థితి, కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక రభస ఇలా ఉంటుందండి. అలాంటి కుటుంబాల్లో దేవుడు ఉంటాడా? అలాంటి హృదయాల్లో దేవుడు నివసిస్తాడా? ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అలాంటి హృదయాల్లో నివసించలేడు కదా, అలాంటి గృహాలలో దేవుడు నివసించలేడు కదా. దేవుడు నివసించుకోకుండా ఎలా వస్తుంది దీవెన? చక్కటి ఐక్యత కలిగి, దీర్ఘశాంతం కలిగి, ఓర్పు కలిగి ఉంటేనే కదా ఆయా హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. ఆయా కుటుంబాల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ కుటుంబాల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ హృదయాల దగ్గరికి కానీ, ఆయా కుటుంబాల దగ్గరికి కానీ అపవాది అయిన సాతానుడు కానీ, అపవాది తంత్రాలు, కుతంత్రాలు ఏమీ రాలేవు. అందుకనే దేవుడు నివసించేటట్లుగా మీ జీవితాలు ఉండాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలండి. ప్రభువా, నా కుటుంబంలో ఐక్యత కాపాడు, నా బిడ్డల హృదయాల్లో ప్రేమను నింపు, నా అత్తలో ప్రేమను నింపు, నా కోడల్లో ప్రేమను నింపు, నా భర్తలో, నా భార్యలో, ఏమండి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రేమను నింపు ప్రభువా. మా కుటుంబంలో ఐక్యతను కాపాడు నాయన. నిత్యము నువ్వు ప్రార్థన చేయకపోతే, నిత్యము నువ్వు దేవుని ఆత్మచేత నింపబడకపోతే
ఎప్పుడు మృంగుదునా అని పొంచిన ఆ పక్కనే అపవాది ఉన్నాడు కదా, వాడు దూరి ఎవరినో ఒక్కరిని వాడుకుని ఏదో ఒక గలిబిలి సృష్టించేస్తాడు. సో అపవాది చేతిలో ఎవరూ వాడబడకూడదు. ఎవరం కూడా ఎట్టి పరిస్థితుల్లో అపవాది చేతిలో వాడబడే సాధనంగా మనం మారకూడదు, కానీ దేవుని చేతిలో వాడబడే పనిముట్టుగా ఉండాలి. దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. దీర్ఘశాంతం ఉంటేనే మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది. దీర్ఘశాంతం ఉంటేనే మన కుటుంబంలో సంతోషం కానీ, ఆశీర్వాదం కానీ, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యం కానీ ఉంటాయి. కాబట్టి పౌలు నా దీర్ఘశాంతం నీకు తెలుసు అంటున్నాడు. కొంతమంది సేవకులు బయట వదిలికొట్టేస్తూ ఉంటారు, కానీ వారి భార్య దగ్గర, వారి బిడ్డల దగ్గర వారికి దీర్ఘశాంతం ఉందో లేదో బట్ట బయలైపోద్ది. చాలామంది విశ్వాసులు బయట ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్తారు, ఎంతో గొప్ప విశ్వాసులు చలామణి అవుతారు. వారికి దీర్ఘశాంతం ఉందో లేదో వారికి అతి సామీప్యంగా ఉంటున్న వారి జీవిత భాగస్వాముల దగ్గర, వారి కుటుంబకుల దగ్గర అర్థమవుతూ ఉంటుంది. ఏదేమైనా ప్రియులరా, మనకు దీర్ఘశాంతం అనేది చాలా అవసరం. ఆలోచనతో కూడిన మాట, ఏమండి కోపం లేని మాట, జాగ్రత్త కలిగి ఆలోచించి జ్ఞానంతో మాట బయటికి రావాలే కానీ తొందరపాటుతనంతో రాకూడదు సుమా. దీర్ఘశాంతమును, నా ప్రేమను, ఏ రీతిగా సాటి మనిషిని నేను ప్రేమిస్తానో నీకు తెలుసు. నా ప్రేమను, సమాజం పట్ల ఎంత ప్రేమ నేను కలిగి ఉంటానో, దేవుని పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో, నా ప్రేమను నేను ఎంత ప్రేమిస్తున్నానో, నా ప్రేమను, చివరిగా నా ఓర్పు ఎంత ఓర్పు ఉందో, తట్టుకునే గుణం ఎంతగా ఉందో, ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఓర్చుకుంటానో, ఎన్ని మాటలన్నా ఎంత ఓర్చుకుంటానో, ఎంత కొట్టినా నేను ఎంత ఓర్చుకుంటానో, ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎంత ఓర్పు కలిగి ఉంటాను. ఆ ఓర్పును నీకు తెలుసు కదా తిమోతి. ఎంత ఓర్పు కలిగి ఉండాలండి. ఓపిక లేనివాడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఓపిక లేనివాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. ఓపిక లేకపోతే వాడన్నా గాయపరుచుకుంటాడు, లేకపోతే ఇతరులన్నా గాయపరుస్తాడు. అంటే ఇతరులన్నా నష్టపరుస్తాడు, వాడన్నా నష్టపరుచుకుంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఓర్పు లేకపోతే. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అడ్డుకుంటుంది. ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, నీకు ఓర్పు ఉందనుకోండి, ఆగుతావు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. ఓర్పు లేనప్పుడు అప్పుడప్పుడు ఏదో ఒక మాట నువ్వు ఎదురనేస్తావు. అప్పటికప్పుడికే నీకు వాళ్ళకి మధ్య ఉన్న బాండింగ్ కట్ అయిపోద్ది. జాబ్ పోవచ్చు, ఫ్యామిలీ బ్రేకప్ అయిపోవచ్చు, ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిపోవచ్చు, రిలేషన్ బ్రేకప్ అయిపోవచ్చు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసేస్తారు కొంతమంది, ఓర్పు లేకోకుండా తొందరపాటుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆలోచన ఉండదు, ఈ మాట మాట్లాడితే ఏమవుద్దనే ఆలోచన ఉండదు. ఓర్చుకోలేరు వాళ్ళు. ఒక మాట అన్నా ఓర్చుకోలేరు, ఏదన్నా ఒక నష్టపరిచినా ఓర్చుకోలేరు, ఏదన్నా తప్పుగా ప్రవర్తించినా ఓర్చుకోలేరు. ఓర్పు అసలు ఉండదు. ప్రియులారా, పౌలు అంటున్నాడు నా ఓర్పును. అసలు ఒకప్పుడు ఎలాంటి పౌలు? ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, ముక్కోపి, ఎలాంటి పరిస్థితుల్లో వాడు ఎంత దీర్ఘశాంతంగా, కొడితే పడేటట్లుగా, ఏమండి చంపబోతా ఉంటే దాక్కుని పారిపోయేటట్లుగా, ఇంత ప్రేమగా, ఇంత దీర్ఘశాంతంతో, ఇంత విశ్వాసంతో, ఎంత గొప్ప అద్భుతాలు చేశాడండి దేవుడి పేరట పౌలు. ఏమండి అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ప్రియులరా, మనం చేసే భక్తి ఏ పాటి భక్తి? అసలు దేవుని గురించి అసలు ఇలాంటి ఆశ ఉందా? ఏదో ఊరికే వెళ్ళిపోతున్నామా? జీవితం వెళ్ళిపోతూ ఉంటుందండి, రోజులు గడిచిపోతూ ఉంటాయి. దేవుని గురించి అసలు ఆలోచనే చేయకోకుండా ఒక మంచి విశ్వాసగా, ఒక మంచి చావుకుడు చలామణి అయిపోయేటట్టు అపవాదు చేస్తాడు. మన మనోనేత్రాలకు అంధత్వాన్ని కలిగించేసి ఏమాత్రం కూడా దేవుని గురించి ఆలోచన చేయకుండా, ఏమాత్రం మన జీవితం ఎలా ఉందో కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు పెద్ద భక్తుడు లాగా చలామణి అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం నా అంత భక్తుడు లేడని. దేవుని పరిశుద్ధ వాక్యంలో పరిశీలించుకొని బ్రతుకును సరిచేసుకుంటూ దేవునికి సామీప్యంగా జీవించాలండి. ఇంత అవకాశం ఇచ్చేస్తే సాతాను అలిగిపోతాడు. ప్రాణంతో ఉన్నంతకాలం మనం ప్రమాదంలోనే ఉన్నాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పినని భక్తుడు ఊరికే జారిపోతాం, ఊరికే పడిపోతాం. ఎప్పుడు ప్రభువు గురించి ఆశ, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా నా కుటుంబంలో ప్రేమను నింపు, నాలో ప్రేమను నింపు, నేను నీకు నమ్మకంగా జీవించాలి నాయనా అని నిత్యము క్షణక్షణం ప్రతి చోట నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే, ముమ్మారు నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే, నిత్యము నీ హృదయంలో అలాంటి ఆశ ఉంటే దేవుడు సహాయం చేస్తే అది కుదురుతుంది. కానీ కొంచెం ఏమరపాటుతో ఉన్నా, కొంచెం మత్తులో ఉన్నా అది కుదరదు. కాబట్టి ప్రియులారా, ఇంత అద్భుతంగా పౌలు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఉపద్రవాలు నా జీవితంలో వచ్చాయి, కానీ దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను రక్షించాడు కదా. తిమోతి జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు. తిమోతికి చక్కట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి. తిమోతిని సేవకు పంపించాడు పౌలు. తిమోతిని సేవకు పంపించి అక్కడ ఎలా ఉండాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో తన అనుభవాలను పంపించుకుంటూ, నా దగ్గరే ఉన్నావుగా తిమోతి, నువ్వు నా ప్రేమ ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నా ఉద్దేశం ఏంటో, నా బోధ ఎలా ఉంటుందో, నా దీర్ఘశాంతం ఎలా ఉంటుందో, నా విశ్వాసం ఎలా ఉంటుందో, నా ఓర్పు ఎలా ఉంటుందో ఇవన్నీ నువ్వు అలాగే ఉండు అంటున్నాడు. మనం చెప్పగలమా?
చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యంలో మనం పౌలుని చూద్దాం అనుకున్నాం, కొర్నేలిని కూడా చూద్దాం అనుకున్నాం. సో కొర్నేలి అంత చక్కగా జీవిస్తే దేవుడు చూడ్డా? దేవుడు చూస్తాడు. మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు చాలా చక్కగా పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన ఆకాశం మంది ఆశ్రయుడై ఆయన కనులు మనల్ని పరిశీలిస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల మంది దేవుని వెంబడించేవారిగా కనిపిస్తున్నా కూడా బహు కొద్ది మంది దేవుని ఉద్దేశాలను సరిగా ఎరిగి దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా వారి జీవితాలను సరిచేసుకుంటూ క్షణక్షణం క్రీస్తు రక్తంలో కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ వారి జీవితంలో భయము భక్తి కలిగి జీవిస్తున్నారు. ప్రియులారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండి ధర్మం చేస్తూ తనకున్నంతలో ప్రజలకు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏ పనిలో ఉన్నా ప్రభువా సహాయం చేయి, నువ్వు ఏ పనిలో ఉన్నా దేవుని గురించిన ధ్యాస నువ్వు విడిచిపెట్టకపోతే పాపం నీ మీద అటాక్ చేయలేదు. దేవుని గురించిన ధ్యాసని, దేవుని మీద భయభక్తుల్ని కొంచెం ఒక్క క్షణం తీసి పక్కన పెడితే అప్పుడు ఆ కొంచెం గ్యాప్లో పాపం ఎంటర్ అయిపోద్ది. కానీ ఎప్పుడు మనం దేవుని యందు భయభక్తులతో కలిగి ఉంటాం, ఎక్కువ ప్రొటెక్షన్లో ఉంటాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఉన్నాను. 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకొచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచొచ్చి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చదవండి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు చేరిని కొర్నేలి అని దూత చెప్తుంది. అది చాలు. కొర్నేలి ఎంత ప్రార్థనాపూర్వకంగా జీవించాడో, ఎంత ధర్మం చేశాడో, తన కుటుంబాన్ని అంతటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాడో. ఒక కుటుంబంలో యజమాని సరిగ్గా ఉంటే తన కుటుంబాన్ని అంతా రక్షించుకోగలుగుతాడు. చాలా కుటుంబాల్లో స్త్రీలు మరి ప్రార్థనాపరులుగా ఉండి వారి భర్తలను వారి బిడ్డలను రక్షించుకుంటున్నారు. వారికంటే కూడా ఒక యజమాని, ఒక కుటుంబంలో ఉన్న ఒక యజమాని ప్రభు చేత పట్టబడి ఉండి ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉంటే తన కుటుంబాన్ని చాలా సమర్థవంతంగా రక్షించుకోగలుగుతాడు. కొర్నేలి దానికి ఒక ఉదాహరణ. కొర్నేలిలో ఉన్న విశ్వాసం, కొర్నేలిలో ఉన్న దైవభక్తి అతని కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోవడానికి, అతని కుటుంబాన్ని అంతటినీ కూడా అక్కడ కూర్చోపెట్టగలగడానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియులారా, మన యొక్క దేవుడు మెచ్చే ఈ యొక్క ఆత్మీయ భక్తి జీవితం గురించి మనం నేర్చుకున్నాం. అలాంటి భక్తి జీవితాన్ని అలవాటు చేసుకుందాం, దాని కొరకు ప్రార్థన చేద్దాం, పొందుకుందాం. దేవుడు మనందరికీ అలాంటి ఆత్మీయ జీవితం అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేడు మా ముందు పౌలుని అలాగే కొర్నేలిని మీరు పెట్టారు. ఆయన పౌలు ఎంతో ధైర్యంగా తనతో కలిసి జీవించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకరు ఎంత గొప్ప విషయం నాయన, ఎంత నాయన ఆ యొక్క మాటలో యథార్థత ఉంటే అంత ధైర్యంగా మాట్లాడగలడు. అలాంటి నాయన దీర్ఘశాంతం, అలాంటి ప్రేమ, అలాంటి విశ్వాసం, అలాంటి ఓర్పు, అలాంటి ప్రవర్తన మాకు ఇవ్వండి నాయన. మేము చెప్పగలగాలి మాతో కలిసి జీవించిన వారికి, మాతో కలిసి నడిచిన వారికి, అయ్యో నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా, నా ప్రవర్తన ఎలా ఉంటుందో, నా దీర్ఘశాంతం ఎలా ఉంటుందో, నా ఓర్పు ఎలా ఉంటుందో, నా విశ్వాసం ఏంటో నీకు తెలుసు కదా అని కరాఖండిగా ధైర్యంగా చెప్పగలిగే మీరు మెచ్చే ఆత్మీయ జీవితాన్ని మాకు ఇవ్వండి నాయన. ఇదిగో నాయన, కొర్నేలిని చూసిన వాడివి, కొర్నేలితో మాట్లాడిన వాడివి. ఇదిగో నాయన, మీకు వందనాలు. మీరు చూచుచున్న దేవుడు నాయన. మా నడత మా పడక సమస్తం ఎరిగిన వాడు. మా అంతరంగాన్ని ఆలోచన మా మదిలో పుట్టక మునిపే మీకు తెలుసు నాయన. దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డకి చక్కటి ఆత్మీయ జీవితాన్ని మీరు ఇవ్వండి. అదే వారికి ఆశీర్వాదమని, అదే వారికి దీవెనని, అదే వారి జీవితంలో గొప్ప శాంతిని, నెమ్మదిని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలదని, అదే వారి బిడ్డలను దీవించగలదని ప్రతి బిడ్డ గుర్తించి మీ వైపు తిరగడానికి, మీరు మెచ్చే జీవితం జీవించడానికి మాకందరికీ సహాయం దయచేయమని, అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని స్వస్థపరచమని, వారి కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.